కాఫీ తాగనిది చాలా మందికి రోజు మొదలవ్వదు. కొందరైతే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా టైంను పట్టించుకోకుండా వర్క్ ఒత్తిడిని తగ్గించుకునేందుకు కాఫీ, టీలు తాగుతుంటారు. అయితే టీ 10 రూపాయల నుంచి వందల రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ బక్స్లో కాఫీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవలి ఓ స్టార్ బక్స్లో జరిగిన సంఘటన ఆ కంపెనీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఓ డెలివరీ డ్రైవర్ వేసిన కేసుతో స్టార్ బక్స్కు భారీ జరిమానా పడింది. దాదాపు $50 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో 434 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అమెరికాలోని లాస్ ఏంజల్స్లో చోటు చేసుకుంది. 2020 ఫిబ్రవరి 8వ తేదీన మైకెల్ గర్షియా అనే డెలివరీ డ్రైవర్ స్టార్ బక్స్లో ఆర్డర్ పిక్ చేసుకునేందుకు వెళ్లాడు. అవుట్లెట్లో ఆర్డర్ వివరాలు చెప్పి తీసుకున్నాడు. అందులో 3 డ్రింక్స్ ఉన్నాయి. వాటిలో ఒకదాని లిడ్ సరిగ్గా పెట్టలేదు. ఇక మైకెల్ ఆర్డర్ తీసుకుని తన కాళ్లపై పెట్టుకునేసరికి దాని మూత ఊడి వచ్చేసింది. వేడివేడి టీ అతనిపై పడిపోయింది. దాంతో అతనికి గాయాలయ్యాయి. శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. చర్మాన్ని కూడా మార్చుకోవాల్సి వచ్చింది. దాంతో మైకెల్ స్టార్ బక్స్పై కేసు వేశాడు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తనకు ఇలా జరిగిందని పేర్కొన్నాడు. భౌతికంగా, మానసికంగా బాధపడ్డానని చెప్పాడు. ఈ వ్యవహారం లాస్ ఏంజల్స్లో కౌంటీ జ్యూరీ విచారణ చేపట్టింది. ఇటీవలి తీర్పు వెల్లడించింది. సదరు డెలివరీ డ్రైవర్ నష్టాన్ని పరిగణలోకి తీసుకుని తీర్పును వెల్లడించింది. సదరు డెలివరీ డ్రైవర్కి $50 మిలియన్, ఇండియన్ కరెన్సీలో 434 కోట్ల రూపాయలు చెల్లించాలని స్టార్ బక్స్కి ఆదేశించింది. కస్టమర్ సేఫ్టీని పట్టించుకోకపోవడం, బాధ్యతాయుతంగా ఉండకపోవడాన్ని గుర్తు చేస్తుంది. ఈ పూర్తి వ్యవహారంపై స్టార్ బక్స్ స్పందించింది. జ్యూరీ నిర్ణయాన్ని తాము అంగీకరించడం లేదని పేర్కొంది. మైకెల్కు జరిగింది సరైంది కాదు అని పేర్కొంది. కానీ ఇంత మొత్తంలో పరిహారం చెల్లించాలన్న జ్యూరీ నిర్ణయాన్ని తాము అంగీకరించలేమని చెప్పింది. మరి ఈ కేసు మున్ముందో ఎక్కడికి వెళుతుందో చూడాలి. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.